వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దాలనేసి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నాడో ఆయన ఈరోజు అంటే జూలై 18th 2025 ఒక మీటింగ్ అనేది ఒక సమ్మిట్ అనేది అటెండ్ అవుతున్నాడు అనమాట. సో అది మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టు ఇనాగ్రేట్ సమ్మిట్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ అట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆన్ July 28th. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, కమర్షియలైజేషన్ అండ్ అలైన్మెంట్ విత్ ద నేషనల్ హైడ్రోజన్ మిషన్. సో ఇండియాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. అండ్ డిస్కస్ ద పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్సెంటివ్స్ టు సపోర్ట్ ద హైడ్రోజన్ ప్రాజెక్ట్స్. అంటే దీనికి ఏమేమి కావాల్సిన ఒక పాలసీలు మేక్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి వాటర్ని కల్పించడము, ఏవైతే వసతులు వాళ్ళకి కావాలో దాని మీద డిస్కస్ చేయడానికి ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది అనమాట. మెయిన్గా ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, కమర్షియలైజేషన్ అండ్ అలైన్మెంట్. అలైన్మెంట్ విత్ ద నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఈ హైడ్రోజన్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు అనమాట. దీనికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క డైరెక్టర్, వాళ్ళ ప్రో ఛాన్సలర్ వాళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నారు. దీంట్లో అట్లే మనం చూసుకుంటే వేరియస్ ఇండస్ట్రీ లీడర్స్ కూడా వస్తున్నారు, అకామిడేషన్స్, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్, మళ్ళీ ఏఆర్సిఐ, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ హైడ్రోజన్ ట్రైన్సెట్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ. అందరూ కూడా అటెండ్ అవుతున్నారు అనమాట. మళ్ళీ కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుజ్లాన్, ఏసీఎంఈ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ అండ్ ఎంనా ఇండస్ట్రీస్ లిమిటెడ్ వుడ్ బి పార్ట్ ఆఫ్ ద సమ్మిట్. ఇది మెయిన్గా కమర్షియలైజేషన్కి వస్తుందన్నమాట. ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంది, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. దీన్ని అట్లే మనం ముందుగా తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈయన కూడా అప్పుడు ఎప్పుడు January 6th 2025 అప్పుడు కూడా 80,000 crore గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి ఫౌండేషన్ స్టోర్ అనేది లే చేసినారనమాట. దానికి సంబంధించి ఇప్పుడు మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి దానికి ఫాలోఅప్గా. ఇప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ యొక్క మెయిన్ ఉద్దేశం తీసుకుంటే హైడ్రోజన్ అనేది మనకు తెలుసు. వాటర్లో మనకి ఏముంటుంది, H2O కాబట్టి హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆ రెండింటిని వేరు చేయడం అనమాట. ఆ రెండింటిని వేరు చేసి అక్కడి నుంచి హైడ్రోజన్ని సపరేట్ చేస్తారనమాట. సపరేట్ చేసి అక్కడ ఆక్సిజన్ని, హైడ్రోజన్ని సపరేట్ చేస్తే ఆ రెండింటిని ఎప్పుడు కలవనియకూడదు అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ అంటే ఏంది, అది మండేది. హైడ్రోజన్ అది కూడా కంబషన్ అనమాట. ఆ రెండింటిని మనం కలిపితేగిన అది మళ్ళీ కంబషన్ వచ్చి ఎక్కువ డిజాస్టర్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ త్రూ ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటారు అనమాట. హైడ్రోజన్ వ్యాలీ అది గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ అంటే ఎక్కడైతే మనకి నేచర్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు. మనము నేచర్ ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్లో జరుగుతుందో, క్లైమేట్ ఏదైనా కూడా మనకి నేచర్ ఏదైతే ఇస్తుందో దాని నుంచి మనము ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఇక్కడ మనం చూసుకుంటే హైడ్రోజన్ని మనము ప్రొడ్యూస్ చేస్తాం. ఈజ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ through the electrolysis of water, powered entirely by the renewable energy sources like the solar and wind. అంటే ఓన్లీ సోలారు, విండ్ దీన్ని యూస్ చేసే మనము ఈ హైడ్రోజన్ గ్యాస్ని హైడ్రోజన్ అంటే వాటర్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. దీనికి మనం ఏం యూస్ చేస్తున్నాం, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, అంటే వాటర్లో ఉన్న హైడ్రోజన్ని తీసి మనము చేస్తున్నాం. ఇది కార్బన్ న్యూట్రల్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. మనం అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనం తీసుకొస్తున్నాం. దాన్ని మనము రీప్లేస్ చేయడానికి, అంటే మనం క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ బదులు మనం హైడ్రోజన్ని వాడాలి అనేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగులు వేస్తుంది, మన ఏపీ గవర్నమెంట్ కూడా వీఆర్ స్టెడ్ ఫాస్ట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే అడుగులు వేస్తుందో మనం కూడా దానికి అలైన్ అవుతూ మనం వెళ్తున్నాం అనమాట. ఇది ప్రొడక్షన్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ is produced by splitting the water molecules H2O into the hydrogen and oxygen using the electricity renewable energy source. రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే సోలార్, విండ్, హైడ్రో పవర్, దీన్ని యూస్ చేసి మనము ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది చేస్తాం.
నో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. దీన్ని వాడడం వల్ల లేదంటే దీన్ని ఉత్పత్తి చేయడం వల్ల మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏదైతే మనకి కార్బన్ అనేది వస్తుందో సో అది రాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మొనాక్సైడ్ ఇట్లా చాలా పార్టికల్స్ అనేవి మనము పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసి నడిపినప్పుడు బండిని సో రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి ఎక్కడ ఉంటాయి, అవి అక్కడే అర్త్ అట్మాస్ఫియర్లోనే ఉండి మనకి హాని చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగర్ ఇష్యూ, సో లంగ్స్ ఇష్యూస్ కానీ, సో ఊపిరితిత్తుల్లో మనకి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అది అది ఇప్పుడు చాలా వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో క్యాన్సర్ కూడా దానివల్లే వస్తుందని కూడా మనకి సర్వేస్ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమవుతుంది, డీకార్బనైజింగ్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రీ, ఎనర్జీ, ఓకే, రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ చెప్తున్నాను. సో పెట్రోల్ డీజిల్ మనం వాడకుండా మనము గ్రీన్ హైడ్రోజన్ అనేది డెవలప్ చేసుకుంటే మనము ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్ని. సో ముందు వీడియోస్లో మనం వాడుకున్నాం. సో రష్యా నుంచి మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అదంతా తగ్గిపోతుంది. మనం సెల్ఫ్ డిపెండెంట్ అంటే మనం సెల్ఫ్ ఇండిపెండెంట్గా అయిపోతాం అనమాట. సో మనకు కావాల్సిన ఎనర్జీ ఏదైతే రిసోర్సెస్ ఉండాలో అవన్నీ మనము ఈ గ్రీన్ హైడ్రోజన్ నుంచే మనం డెవలప్ చేసుకుంటాం అనమాట. ప్రొవైడ్ ఏ సబ్స్టాన్షియబుల్ అండ్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఎనర్జీ ఆల్టర్నేటివ్. సో ఇది కూడా చెప్తున్నా. సస్టైనబుల్. సో సస్టైనబుల్ అంటే ఇది ఎక్కువ కాలం కూడా మనం కూడా, ఎందుకంటే వాటర్ నుంచి చేసేది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ, ఏది ఇక్కడ మనము ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ అవన్నీ కూడా వదలట్లేదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ ఆల్టర్నేటివ్. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా మనం డిస్కస్ చేసినాం. అలాగే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ద హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ యూజింగ్ ద రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ. ఇదంతా కూడా మనం చూసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్. సో ఈరోజు అనగా 18th July 2025 నాడు మీటింగ్ జరిగింది. సో దానికి చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ అకాడమిక్స్ నుంచి ఎక్స్పర్ట్స్ కానీ సో వాళ్ళందరినీ పిలిపించి సో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి ఇక్కడ. సో సుజలాన్ అనేది కూడా ఎనర్జీ రిలేటెడ్ కంపెనీ. ఇది ఎన్టీపీసీ మనకు తెలుసు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం. సో వీళ్ళందరూ కూడా ఇది చూడు కేపీఐ గ్రీన్ ఎనర్జీ, వీళ్ళు ఓన్లీ ఇంటూ ద గ్రీన్ ఎనర్జీ. సో వీళ్ళు ఎంనా ఇండస్ట్రీస్ వుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద సమిట్ వుడ్ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కమర్షియలైజేషన్, ఇన్నోవేషన్. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మెయిన్గా వెన్యూ ఏది పెట్టుకున్నారు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీని పెట్టుకున్నారు. సో ఇట్లా మనకి అమరావతి కూడా డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ వాళ్ళు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి పేరు వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేది సిటిజన్స్కి యూజ్ అవుతుంది. సో ఇదంతా విన్ విన్ సిచ్యుయేషన్ అండ్ ఇట్ విల్ బూస్ట్ ద ఏపీస్ జీడిపి. సో మనం ముందు వీడియో కూడా చూసుకుంటే మనకి క్వాంటమ్ వ్యాలీ ఆఫ్ ఏ వరల్డ్ అనేసి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఏదైతే యూఎస్ఏలో ఉందో సో దానికి ఈక్వలెంట్గా మనము కౌంటర్ పార్ట్గా సో ముందంతా కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి వస్తాయి. సో దాంట్లో మనం లీడింగ్ చేయాలనేసి క్వాంటమ్ వ్యాలీ కూడా మనము చేస్తున్నాం. సో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆర్ ద హైడ్రోజన్ వ్యాలీ ఇన్ ఏపీ, ఆర్ మనము హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దాలి అనేసి మన ఇప్పుడున్న ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సమ్మిట్లో పాల్గొంటున్నారు. అండ్ ఇండస్ట్రీస్తో ఇంటరాక్ట్ అయ్యి, అకాడమిక్స్ ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, సో వాళ్ళకి ఏమైతే పాలసీ మేకింగ్ కావాలో, సో వాళ్ళకి ఏమైతే సపోర్ట్ కావాలో, ఇన్సెంటివ్స్ కావాలో అవన్నీ డిస్కస్ చేసి వాళ్ళకి సింగిల్ విండోలో వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ, లైసెన్సెస్ కానీ అవన్నీ కూడా చూస్తారనమాట. దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చెప్పిండేది ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.